KDPS నశించాలి మతోన్మాదం, నశించాలి మతోన్మాదం. తుక్కుగూడలో ప్రభుత్వ హెడ్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి రాముల్ గారిని మతోన్మాద గుండాలు అవమానిస్తూ ఆయన పైన పైశాచిక దాడి చేసినటువంటి గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని, వారిపైన ఎస్సీ కేసు నమోదు చేయాలని చెప్పేసి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో మతోన్మాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులుగా KDPS రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ గారు వచ్చారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు. దళిత హెడ్ మాస్టర్ని మతోన్మాద గుండాలను కఠినంగా శిక్షించే రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి వివక్ష వ్యతిరేక పోరాట సంఘం KDPS డిమాండ్ చేస్తూ ఉంది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో దళిత హెడ్ మాస్టర్ అయినటువంటి కె రాములు అక్కడ ఉన్నటువంటి ఒక 8వ తరగతి విద్యార్థి బాలుడు అయ్యప్ప మాల వేసుకొని వచ్చిన సందర్భంలో అందరికీ లెక్కలు చెప్తున్న సందర్భంలో లెక్కలు అడిగినందుకు ఈరోజు అయ్యప్ప మాల వేసుకొని వచ్చినటువంటి ఈరోజు బాలుండే నువ్వు లెక్కలు అడుగుతావు అని చెప్పేసి ఈరోజు కొంతమంది ఈరోజు అక్కడ ఉన్నటువంటి అయ్యప్ప మాలలు వేసుకున్నటువంటి వాడు గుమ్మిగూడి ఈరోజు పాఠశాల మీద దాడి చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ మీద దాడి చేసి కులం పేరుతో దూషిస్తూ అవమానించినటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన వచ్చింది. బాలుడు కాలు మొక్కాలని చెప్పి ఒత్తిడి చేయడం, అట్టనే వచ్చి అక్కడ వచ్చినటువంటి అయ్యప్పలతో కూడా కాలు మొక్కించేటటువంటి దుర్మార్గమైనటువంటి ఈరోజు చర్య పాల్పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఈరోజు సభ్య సమాజం తలదించుకునేటటువంటి పద్ధతిలో ఈరోజు మనవాదులు ఈరోజు పెట్టయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద, దళిత ఉద్యోగుల మీద, దళిత ఉపాధ్యాయుల మీద పెద్ద ఎత్తున ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్నా సరే ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇటీవల కాలంలోనే పార్లమెంట్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు పెద్ద ఎత్తున అవమానించేటటువంటి పద్ధతితో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన వచ్చినా సరే కేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఈరోజు ఉల్పు లేదు పలుకు లేదు అనేటటువంటి పద్ధతిలో కనీసం స్పందించేటటువంటి పరిస్థితులు ఈరోజు లేవు. అదే రకంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు రకరకాల పేర్లతోని మనువాదులు దళిత టీచర్ల మీద, ఉద్యోగుల మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో నిజామాబాద్ జిల్లాలో ఈరోజు మల్లికార్జున అనే టీచర్ మీద కూడా ఇదే రకమైనటువంటి దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు తుక్కుగూడలో కూడా హెడ్ మాస్టర్ రాము గారి మీద ఇదే రకమైనటువంటి దాడి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే దళితుల ఉపాధ్యాయుల మీద, అట్టన ఉద్యోగుల మీద దాడులు వెంటనే ఆపాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఎవరైతే దుండగులు ఉన్నారో, మనవాదులు ఉన్నారో, దాడి చేసినటువంటి వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి పోలీస్ అధికారులు స్పందించాలి, ఉన్నతాధికారులు స్పందించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇన్ని రోజులైనా సరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరు కూడా స్పందించేటటువంటి పరిస్థితి లేదు. అందుకనే రాముకు రక్షణ కల్పించి, హెడ్ మాస్టర్ రక్షణ కల్పించి గుండాలను కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి KDPS గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మొత్తం అన్ని సామాజిక తరగతులు కలుపుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈరోజు మైనార్టీ, ఈరోజు మహిళలు, విద్యార్థులు, యువకుల్ని అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని